హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు ప్రోమో గురించి చెప్దామని అనుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో, ఫస్ట్ ప్రోమో వచ్చింది. అప్పుడే ఏదైనా రివ్యూ ఇద్దాం అనుకున్నాను, కానీ మరీ షార్ట్ అయిపోతుంది. నేను చెప్పేది మరీ ఎక్కువ పాయింట్స్ ఏం కాదు. సో నేను బేసిక్గా అందరిలానే లైవ్ కూడా చూడకుండా ప్రోమో చూసి అండ్ ఎపిసోడ్ చూసి మాత్రమే రివ్యూ ఇస్తున్నాను. నేను అనుకున్నా ఫస్ట్ లైవ్ చూసి మనకు ఒక ఐడియా వస్తుంది, బాగా చెప్పొచ్చు రివ్యూ అని నేను అనుకున్నాను. కానీ కామన్ పీపుల్ ఇప్పుడు నార్మల్గా యూజువల్గా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ వైఫై కనెక్షన్స్ ఉండి హాట్స్టార్ ఉండి లైవ్ అంతా చూడరు కదా. సో నాకేమనిపించింది, జనరల్గా అందరు ఎలా చూస్తున్నారో అలానే ప్రోమో చూసి ఎపిసోడ్ చూసి చెప్దామని బ్లైండ్గా వెళ్ళిపోయి చెప్తున్నాను. సో నాకు ఇవాళ ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత అదే అనిపించింది, మరీ తక్కువ ఉంటుంది, ఇంకొక ప్రోమో రాని అని చెప్పి వెయిట్ చేశాను. సెకండ్ ప్రోమో కూడా వచ్చింది. సో రెండు ప్రోమోలకి కలిపి నాకు ఏమనిపించిందో నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ప్రోమో దాని గురించి వచ్చేసి రెండు క్లాన్స్ హూలా హిప్స్ ఇచ్చారు. రెండు క్లాన్స్ కి హూలా హిప్స్ ఇచ్చారు. నైనికాకి అండ్ యశ్వి టీమ్, ఈ రెండు టీమ్స్ కి హూలా హిప్ ఇచ్చి ఏంటి చైన్ బ్రేక్ చేయకుండా శరీరాలు వాడి వాళ్ళు హూలా హుప్ ని లాస్ట్ వరకు పాస్ చేయాలి అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనే దాని గురించి ఆలోచిస్తే, ప్రోమోలో మనం చూసిన దాని ప్రకారం నైనికా టీమ్ ఓన్లీ అప్పర్ బాడీని యూజ్ చేసింది, పైన శరీరాన్ని వాడి అన్నప్పుడు అప్పర్ బాడీ అయితే ఏంటి లోవర్ బాడీ అయితే ఏంటి అని నా ఫీలింగ్. అయితే లాస్ట్లో నబిల్ హులా హూప్ ని కింద పడేసిన తర్వాత అభయ్ నవీన్ వచ్చి ఒక పాయింట్ ఏమన్నాడంటే హెడ్తో కింద పడేశాడు అని చెప్పేసి నవ్వాడు. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, యశ్వి క్లాన్ ఎలా అనుకున్నారంటే శరీరాన్ని అంటే ఫుల్ బాడీ అనుకొని వాళ్ళు కింది నుంచి మీది నుంచి తీసి మొత్తం బాడీ అప్పర్ బాడీ లోవర్ బాడీ యూజ్ చేసి హూలా హుప్ ని కింద పడేశారు. నైనికా టీం వాళ్ళు ఓన్లీ అప్పర్ బాడీ వాడి హూలా హిప్ ని కింద పడేశారు. సో ఇద్దరు కరెక్టే చేసింది, కానీ అప్పర్ బాడీ వాడడం వల్ల కొంచెం త్వరగా అయిపోయింది నైనికా టీం వాళ్ళది. దే వన్. సో నిఖిల్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యశ్వి ఏమో అడ్డదిడ్డంగా గేమ్ ఆడి మేము గెలవలేదు, రూల్స్ ఫాలో అవుతున్నామని యశ్వి చెప్తుంది. సో ఫస్ట్ ప్రోమో ఇది అయ్యింది. నెక్స్ట్ సెకండ్ ప్రోమోలో ఇటుకలు ఒక రాడ్ పైన పెట్టాలి, కాకపోతే ఒక నెట్ లాగా, అంటే దాంట్లోంచి కాళ్ళు పెట్టి వెళ్ళి అక్కడ ఇటుకలని నిలువుగా అరేంజ్ చేయాలి. సో సెకండ్ టాస్క్ అది. మళ్ళీ ఆ రెండు టీమ్స్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నిఖిల్ టీం నుంచి ఒక పర్సన్ వీళ్ళ క్లాన్ లోకి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఫస్ట్ పెడుతున్నారు, కాకపోతే బ్యాలెన్స్ అవుట్ అయ్యో ఏదయ్యో మొత్తానికైతే ఇటుకలు ఆగట్లేదు, కింద పడిపోతున్నాయి. జస్ట్ కొంచెం షేక్ అయిపోతే చిన్నగా ఒక కాలు ఒక తాడుకు తాకినాకని బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ఇటుకలు పడిపోతున్నాయి. సో డిఫికల్ట్ టాస్క్ ఇది నిజంగా. అయినా కానీ వాళ్ళు ట్రై చేశారు. యశ్వి వెళ్ళి పెడుతుంటే అప్పుడు కూడా కింద పడిపోయాయి. మళ్ళీ శేఖర్ వెళ్ళి పెట్టేటప్పుడు విష్ణు పెడుతున్నప్పుడు విష్ణుది కూడా పడిపోయింది. దాని తర్వాత అభయ్ నవీన్ వెళ్ళి పెట్టాడు. పెట్టి అభయ్ నవీనే కాదు పృథ్వీ వెళ్ళి పెట్టిన తర్వాత అప్పుడు ఆదిత్య వాళ్ళ టీం నుంచి, నైనికా టీం నుంచి ఆదిత్య పెడుతున్నాడు, వీళ్ళ టీం నుంచి పృథ్వీ పెడుతున్నాడు. ఇటుక పెట్టేటప్పుడు పృథ్వీ పెట్టేసి వెనక్కి వచ్చాడు, ఆదిత్య లోపలికి వెళ్తున్నాడు ఇటుకను పట్టుకొని. అప్పుడు ఇలా పుల్ చేసేసరికి నైనికా టీం వాళ్ళది ఇటుకలని కింద పడిపోయాయి. సో నాకు ఇక్కడ ఎందుకో వీళ్ళు ఫౌల్ ఆడారని అనిపించింది. నేను ప్రోమో మాత్రమే చూసి చెప్పేదాన్ని బట్టి మనకు కనిపించింది అయితే పృథ్వీ చేసేది. మరి దానికంటే ముందు వాళ్ళు ఏమైనా చేశారా అనేది మనకి ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. సో ఇప్పటి వరకు అయితే ప్రోమోలో చూపించిన దాని ప్రకారం డెఫినెట్ గా యశ్వి టీం వాళ్ళదైతే ఫౌలే, డెఫినెట్ గా ఫౌల్ గేమ్ ఆడారనే క్లియర్ గా మనకు తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ అబ్బాయి కూడా వెళ్ళి పుల్ చేసేసరికి వాళ్ళందరూ సంతోషంతో గెంతుతున్నారు. సో నాకేమనిపించిందంటే వాళ్ళు ఏమన్నా అన్నారా, వాళ్ళు అనడం వల్ల వీళ్ళు ఇలా చేశారా, లేకపోతే వాళ్ళు అప్పర్ బాడీ యూజ్ చేశారు దాంతో అది విన్ అయ్యారు కదా, అది మైండ్ లో పెట్టుకొని ఇలా చేశారా అనేది అర్థం కాలేదు. సో ఎపిసోడ్ కోసం వీళ్ళు వెయిట్ అండ్ వాచ్. దెన్ అక్కడి నుంచి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి సీత అక్కడ కిచెన్ లో మీ వెజల్స్ మీరు వాష్ చేసుకోండి అని సీతకి అండ్ అబ్బాయికి ఇద్దరికి హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. సో నువ్వేమైనా నా ఇంట్లో పని చేస్తున్నావు, నా ఇంట్లో ఎవరు పని చేయట్లేదు అని చెప్పి అబ్బాయి అన్నాడు. అది గేమ్ ని మైండ్ లో పెట్టుకొని అంటుందేమో అని చెప్పి అబ్బాయి అనుకున్నట్టు ఈ ప్రోమోలో మనకు కనిపించింది. ఎప్పుడు వంట చేసి గిన్నెలని తోముకుంటూ కూర్చుంటే నేను ఎప్పుడు గేమ్ లో ముందుకెళ్ళలేదని సీత బాధపడుతుంది. యశ్వి ఏమో
నేను ఆడాను గెలిచాను అని యశ్వి అంటుంటే సీత ఆడి గెలిచిండ్రు, గెలిచినప్పుడు మీరు మీ హ్యాపీనెస్ లో మీరు ఉండొచ్చు కదా, పక్క వాళ్ళని ఎందుకు ఇట్లా దమ్దం చేస్తున్నారు అనే టైప్ లో ఒక ఇలా ఈ వాటి ప్రోమో 2 ప్రోమోలు కలిపి ఇది నాకు అనిపించింది. ఎపిసోడ్ చూసిన తర్వాత అప్పుడు నిజంగా ఎవరిది తప్పో మనకు అర్థమవుతుంది. విల్ వెయిట్, ఎపిసోడ్ చూసి నిజంగా ఎవరిది తప్పో మనం తెలుసుకుందాం. ఇప్పుడు 9:30కి ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి అయిపోయిన వెంటనే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కీప్ సపోర్టింగ్, వెయిట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, బాయ్.